పాలస్తీనా ఇజ్రాయెల్ గొడవ ఇప్పటికైతే అసలు గత అనేక దశాబ్దాలుగా అట్లా చెప్పాల్సి వస్తే ఆ, శతాబ్దాల సమస్య అది. అది నిరంతర సమస్యలాగానే ఉంది. ఆ, పూర్వాశ్రమంలో ఇంత యుద్ధాల వల్ల ప్రజా జీవితం, పర్యావరణం, ఇతర ఆ, ఉన్నటువంటి ఎసెట్స్ ఇంత నష్టం జరిగేది కాదు ప్రకృతికి, పర్యావరణానికి, మనుషులకి, జీవులకి, జీవరాశికి అన్నిటికీ. కానీ ఆధునిక సైన్స్ వచ్చిన తర్వాత, సైన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత రాజుల టైంలో యుద్ధాలు జరిగితే 5 మంది, 10 మంది, 100 మంది చనిపోతే చాలా ఎక్కువ చెప్పుకుంటాడు. ఇప్పుడు ఒక యుద్ధం జరిగితే, ఒక బాంబ్ బ్లాస్టింగ్ జరిగితే ఎంతమంది చనిపోతున్నారో దానికి అంతు పొంత లేదు. అణుబాంబు వేస్తే జపాన్ రెండవ ప్రపంచ యుద్ధంలో అది ఆగస్టు 6, 8 అనుకుంటాను, 6వ తారీఖు, 8వ తారీఖు, 7వ తారీఖు, 9వ తారీఖు. సో హీరోషిమా నాగసాకి జపాన్లో జపాన్ మీద అణుబాంబు ప్రయోగం చేస్తే ఈ రోజుకి గడ్డి మలవట్ల పుట్టేటువంటి భవిష్యత్ తరాలు కూడా వికలాంగులు కాబడుతూ ఉంటున్నారు. సో అంటే అంత నష్టం సైన్స్ చేసింది, సైన్స్ అండ్ టెక్నాలజీ చేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆయుధ వ్యాపారం కొన్ని దేశాలు, ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా పిలువబడుతున్నటువంటి కొన్ని దేశాలు ఏదైతే ఉన్నాయో 53 లక్షల కోట్ల రూపాయలు ఆయుధ వ్యాపారం చేశారు. అంటే జనరల్గా ఒక రైతు ఉన్నాడు, వ్యవసాయం చేస్తాడు, పండ్ల పండించి అమ్ముకుంటాడు. అతని కుటుంబ పోషణకి ఆయన మిగిలితే కొంచెం దాచుకుంటాడు, పిల్లలకి, కుటుంబ అవసరాలకి, పిల్లల ఎడ్యుకేషను, పిల్లల పెళ్ళిళ్ళకి సంబంధించి. ఇది ఒక రకం బ్రతుకు తెరువు. ఇంకెవరన్నా ఏదన్నా పళ్ళ వ్యాపారం చేసుకున్నారు, అదొక బతుకు తెరువు. సుతారి పని పేరు, అదొక బతుకు తెరువు. ఇంకోసారి పని చేసుకున్నారు, అదొక బతుకు తెరువు. అట్లుంటుంది. కానీ కొన్ని దేశాలు ఆయుధాలను అమ్మటమే వ్యాపారంగా లాగా చేసినప్పుడు, ఇలా ఆయుధాలు కొన్నాడు ఒట్టిగా ఉండి ఎందుకుంటాడు? కత్తి తీసుకున్నాడు, అది కూరగాయలన్నా వేయడం, మనిషిని ఏదైనా పొడవడానికి బెదిరించాలా మనిషిని, అట్లా ఇంకా ఇట్లా ఈ దమనకాండ అయితే ఉంటుంది. సో పాలస్తీనా ఇజ్రాయెల్ సమస్య ఈనాటిది కాదు. అది గల్ఫ్ దేశాలు, అంటే ముస్లిం అరబ్ కంట్రీస్ ఏదైతుందో అవి పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇజ్రాయెల్ని కొన్ని దేశాలు ఏదైతుందో, ఇజ్రాయెల్ అంటే అది వాళ్ళ దేవుడికి సంబంధించినటువంటి సెంటిమెంట్గా ఉంది కాబట్టి వాళ్ళు క్రిస్టియన్ సమాజాన్ని మద్దతిస్తూ ఉంది. సో ఇట్లాంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో సరే దాన్ని కూర్చోబెట్టి ఐక్యరాజ్య సమితి పరిష్కారం చేయాలి. దాన్ని ఇప్పుడు రావణ కోసంలాగానే ఉంచుతున్నారు అనేది మనం చెప్పుకోవచ్చు. ఇట్లా కొన్ని దేశాలు, అదే కాకుండా మనం ఈ లేటెస్ట్గా రష్యా, దాన్ని పాత యుఎస్ఆర్లో విడిపోయినటువంటి ఉక్రెయిన్ యుద్ధం ఇంకా అది ఆగట్లేదు, నెల తరబడి బాంబ్ బ్లాస్టింగ్లు, ఇవన్నీ ట్యాంకర్లు, వాటర్ ట్యాంకర్లు ఇన్ని 60 నుంచి 100 వాటిని వదిలారట డ్రోన్ల ద్వారా. బాంబింగ్ చేస్తే వాళ్ళు డ్రింకింగ్ వాటర్ని ట్యాంకర్లని బ్లాస్ట్ చేశారట. యుద్ధంలో నీతి ఏం లేదు, యుద్ధానికి ధర్మం, న్యాయం అనేది ఉండదు. యుద్ధానికి ఉన్నదల్లా ఒకటి రక్త పిపాష తప్పితే మరొకటి కాదు. మనం లెబనాన్ అదే అంశం ఉంటుంది. వివిధ దేశాల మధ్య జరిగే యుద్ధాల పరిస్థితులు కూడా అంతే ఉంటాయి. సో యుద్ధం వద్దు, శాంతి ముద్దు అనేది మంచిదే. అది స్నేహ సంబంధాలతోనే, రాజీ ప్రయత్నాలతో, చర్చలతోనే ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఆ విధంగా ముందుకెళ్ళడం వల్ల మాత్రమే ఏ దేశాలైనా అభివృద్ధి చెందుతాయి. లేకపోతే ఆ దేశ ప్రజలు పేదరికమే కాదు, వలసలు కూడా పోతుంటారు, ఆ దేశం నుంచి దూరంగా జరిగిపోతారు. పాలస్తీనాకి హెజ్బుల్లా మద్దతిస్తుంది. అందుకోసం ఇజ్రాయెల్ హిజ్బుల్లా మీద టార్గెట్ చేస్తూ ఉంది. సో ఈ దాడి చేయడం వల్ల లెబనాన్లో సుమారు 4,000 మంది ఆ దాడిలో మరణించారని, 15,000 మంది గాయపడ్డారని, యుద్ధపీడన చేత ఊడు విడిచి దారి తెలియక దాదాపు 12 లక్షల మంది, ముఖ్యంగా దక్షిణ లెబనాన్ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళారు. సో నేను ఇప్పటికే చెప్తున్నాను. సో హిజ్బుల్లా ఏదైతుందో, మనమే తీవ్రవాద సంస్థలు అంటాం, వాళ్ళే దేశభక్తులు అంటారు. సో ఎవరి ప్రజల కోసం ఎందుకు చేస్తున్నారు అనేది. సో దేవుడు అందరికీ, నమ్మించే దేవుడు ఉండొచ్చు, కానీ దేవుడు శాడిస్ట్ కాదు. ఎవరిని మతాలను వాళ్ళు నమ్ముకోండి, ఇదిలే. కానీ ఇది ఒక రకమైన పరిస్థితి. సో జోన్ బైడెన్ పోయి ట్రంప్ వచ్చాడు, మరి యుద్ధాలను ఆపుతాడా? వాళ్ళ వ్యాపారం, అమెరికా వ్యాపారమే ఆయుధాల వ్యాపారం. 53 లక్షల కోట్లు వ్యాపారం, ఆయుధ వ్యాపారం జరిగిందంటే చూసుకోండి. ప్రతి ఒక్క దేశం ఇలా అణుబాంబుని దగ్గర పెట్టుకొని ముందుకు పోతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. సో గాజా బేస్ చేసుకొని, ఇజ్రాయెల్ బేస్ చేసుకొని, పాకిస్తాన్ బేస్ చేసుకొని ఈ రకరకాల యుద్ధాలు, ఇది ఒక రోజు కాదు, 100,000 సంవత్సరాల లాగా ఉన్నది. ఇంకెంతకాలం జరిగిద్దో ఎవరికి చెప్పలేం. సో ఏదైతుందో హిజ్బుల్లా బ్లూ లైన్, లెబనాన్ ఇజ్రాయెల్ మధ్య అనధికారిక సరిహద్దు, లిటానీ నదికి ఉత్తర దిశకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భూభాగం నుండి తమ పోరాట ఆయుధాలను ఉపసంహరిస్తున్నట్టుగా హిజ్బుల్లా ప్రకటించింది. అమెరికా సీనియర్ అధికారి లెబనాన్ సైన్య ప్రాంతాన్ని ఆయుధంలోకి తీసుకుంటుంది. ఆయుధాలు సైనిక నిర్మాణం తొలగిస్తారు. సో ఏదున్నా 60 రోజులు ఇజ్రాయెల్ నెమ్మదిగా తమ సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలి. సో ఇదేమున్నా శాంతి ప్రక్రియల ద్వారా మాత్రమే, కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా, రాజీ మార్గాల ద్వారా, థర్డ్ పార్టీ ఒక మధ్యవర్తిని పెట్టుకొని చేయటం వల్ల ఇదే ఉంటుంది. సో యుద్ధం ఎప్పుడు వినాశనాన్ని కోరుకుంటుంది.
యుద్ధానికి పసిపిల్లలని, లేకపోతే వీర యోధులని, వృద్ధులని, క్యాన్సర్ పేషెంట్లని విచక్షణ ఏముండదు. ఆ యుద్ధంలో, యుద్ధనీతిలో ఆ బాంబు వేస్తే వీళ్ళు ఎవరున్నా కూడా అక్కడ చనిపోతారు. సో అందుకోసం యుద్ధం ఎప్పుడు అల్టిమేట్ అనేది కాదు, చరిత్ర చెప్తుంది. మా దేశ చరిత్రలో అశోకుడు ఉన్నాడు. ఆ యుద్ధాలతోనే రక్తంతో దడిచినటువంటి భూమిని చూసి రియలైజ్ అయ్యి బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు. సో రాజు అనేవాడు బౌద్ధ మతాన్ని స్వీకరించవచ్చు, కానీ యుద్ధం చేయొద్దని కాదు, అవసరం వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితి చేయాలి. కానీ ముఖ్యంగా ఈ పాలస్తీనా ఇజ్రాయెల్ సమస్య అసలు ఇప్పుడు అది ఎప్పుడో మొదలైంది, కొన్ని వందల సంవత్సరాల క్రితం. అది తర్వాత అది బలోపేతమైంది. ఒకవైపు ముస్లిం సమాజం, ఇంకోవైపు క్రిస్టియన్ సమాజం ఉన్నట్టుగా చూసే వాళ్ళకైతే అనిపిస్తూ ఉంటుంది. సో పాలస్తీనా సంబంధించి ఆ పరిస్థితులు ఉన్నాయని తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి అమెరికా శాంతి పరిరక్షణ దళం, యూనిఫిల్, లెబనాన్, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ కలిసి సంయుక్తంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని సక్రమంగా జరగలే చూస్తాయి. పాలస్తీనా గాజా స్క్రిప్ట్లో 2007 నుంచి హమాస్ తీవ్రవాద సంస్థ పరిపాలన చేస్తుంది. అయితే వెస్ట్ బ్యాంక్ పత నేతృత్వంలో ఉన్న పాలస్తీనా అథారిటీ పాలన ఉంది. 2023 లెక్కల ప్రకారం పాలస్తీనా 81% మంది ప్రజలు పేదరికం స్థాయికి దిగున ఉన్నారని, మరో 63% మంది ప్రజలు ఆహార భద్రత లేక అంతర్జాతీయ సాయానికి ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది. మత భౌగోళిక పరంగా చూసినప్పుడు యుద్ధం అంతర్జాతీయ ప్రాంతీయ పరిణామాలు దారిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే యుద్ధం ఎంతటికి ఇప్పటికైతే మానసికంగా రెండు ప్రధాన మతాల వైరుధ్యంగా కనిపిస్తుంది. కానీ రాను ఇది మానసిక స్థితిని బతుకు స్థాయి వరంగా ఈ యుద్ధం ఎప్పుడు ఇదే పరిస్థితి ఉంటుంది. సో యుద్ధం ఎప్పుడు కూడుబెట్టదు, యుద్ధం ఎప్పుడు కుటుంబాన్ని మిగిల్చదు, యుద్ధం ఎప్పుడు అభివృద్ధి చేయదు, యుద్ధం ఎప్పుడు నష్టాన్ని చేస్తుంది, మారణహోమాన్ని సృష్టిస్తుంది, యుద్ధం ఎప్పుడు వలసలనే సృష్టిస్తుంది, యుద్ధం ఎప్పుడు పేదరికానికి నెట్టివేసింది, యుద్ధం ఎప్పుడు నష్టాలు. చారిత్రంగా చూసినట్టు 14 సంవత్సరాల క్రితం యూదులు అక్కడ నుండి తరిమేయబడ్డారని, అక్కడ పాలస్తీనా స్థిరపడ్డారు. 1948లో ఇజ్రాయెల్ స్థాపన ప్రకటన తర్వాత జరిగిన పాలస్తీనా యుద్ధంలో జోర్డాన్ ఆధీనంలో ఉన్న వెస్ట్ బ్యాంకు, ఈజిప్ట్ ఆధీనంలో ఉన్న రాజాషిప్ ప్రాంతాలు తప్ప మిగతా పాలస్తీనా ప్రాంతం అంతా ఇజ్రాయెల్ దేశ స్థాపన జరిగింది. ఇలా ఉండగానే 1967లో జరిగినట్టు 6 రోజుల యుద్ధంలో గాజా స్క్రిప్ట్ వెస్ట్ బ్యాంకులను కూడా ఆక్రమించుకుంది. హ్యూమన్ రైట్స్ వాచ్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఇతర మానవ హక్కుల సంస్థలు ఇజ్రాయెల్ చేష్టలను వర్ణ వివక్షతో కూడుకున్న ఆక్రమణలు పేర్కొంది. వెస్ట్ బ్యాంకులు ఇప్పటికీ అంతం లేని ఆక్రమణలు, గాజా దిగ్బంధనాలపై. ఇది భూభాగం పంచాయితే మా భారతంలో ఉన్న దగ్గర లాగానే ఉంది. సో అదొక రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అది శాంతి చర్చల ద్వారా వెళ్ళటం మాత్రమే బెటర్మెంట్ అనేది మనకు అర్థమవుతుంది. సో గాజా బేస్డ్గా జరుగుతూ ఉంటుంది. అటు పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం అనేది అది కామన్గా అదొక రెగ్యులర్ ఈవెంట్ లాగా ఉన్నది. సో అదేమో రెండు మతాల్లాగా అనిపిస్తుంటుంది, కానీ అక్కడ ఉన్న ప్రజలు ఎంత పేదరికంలో మగ్గుతున్నారో చూడాలి. సో మతాలు ఎవరి మతాలు వాళ్ళకు ఉన్నాయండి. యుద్ధం ఎప్పుడు కుటుంబానికి నష్టం చేస్తుంది, దేశానికి నష్టం చేస్తుంది, ప్రజలను పేదరికం నట్టివేస్తుంది, అభివృద్ధికి ఆటంకాలు కల్పిస్తుంది, రక్తపాతం సృష్టిస్తుంది, వలసలను ప్రోత్సహిస్తుంది, ఆ దేశాన్ని తీవ్రమైనటువంటి 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళు 10,000 ఏళ్ళు రెక్కి తీసుకుపోతుంది. కాబట్టి యుద్ధం లేనటువంటి సమాజం నిర్మాణమే మంచిది. ఆత్మరక్షణ కోసం యుద్ధం చేయాలి, అది భాగంగానే 100,000 సంవత్సరాల యుద్ధాలు అనేది అది ఏ దేశానికైనా నష్టదాయకం తప్ప మరొకటి కాదు. బయట చూసేటోళ్ళకి వాళ్ళు టెర్రరిస్టులని, వాళ్ళకి సంబంధించి అనుకున్నాను మేము దేశ స్వతంత్ర సమరయోధులు అని, లేకపోతే ఒక ఆశయం కోసం పనిచేస్తున్నాం కాబట్టి దేశభక్తులు అన్నట్టుగా వ్యవహారం ఉంటుంది. సో దాన్ని 2 కోణాలు అధ్యయనం చేసినా, 7 కోణాలు అధ్యయనం చేసినా యుద్ధం ఏ దేశానికి మంచిది కాదు. అది పాకిస్తాన్ ఇండియా కావచ్చు, చైనా ఇండియా కావచ్చు, లేకపోతే పాలస్తీనా ఇజ్రాయెల్ కావచ్చు, రష్యా ఉక్రెయిన్ కావచ్చు, లేకపోతే సరిహద్దులో ఉన్న దేశాలకు ఎప్పుడు పడదు. ఏ దేశానికి సహజంగా అన్నదమ్ముల పంచాయతీ లాగా ఉంటుంది. అన్నదమ్ముల పంచాయతీలు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, కోర్టులకు వెళ్తారు, పెద్ద మనుషులు కూర్చోబెడతారు, అసలు ఎవరు చెప్పిన వాళ్ళు ఉంటారు. ఇదే దేశాల మధ్య కూడా ఉంటుంది, అది తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఈ పరిస్థితుల నుంచి బయటపడాల్సిన అవసరం అయితే ఉన్నది. ప్రపంచం బయటపడి స్వర్గధామంగా మలుచుకోవడానికి అవసరం. ఇప్పుడు అయితే మానవాళి ముందు అనేక సవాళ్ళు ఉన్నాయి. అనేక గ్రహాలకు వెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇతర గ్రహాలలో అంతరిక్ష వాసులు ఉన్నారనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. సో యునైటెడ్గా ఉండి మనమంతా కలిసి ఉండి ఇతర గ్రహాల మీద స్థావరాలు ఏర్పరచుకునే స్థాయికి వెళ్ళడం మంచిది తప్ప ఎక్కడెక్కడ యుద్ధాలు చేసి ఏదో 100 ఏళ్ల క్రితం, 1000 ఏళ్ల క్రితం, 10,000 ఏళ్ల క్రితం, 1,00,000 ఏళ్ల క్రితం యుద్ధాలు చేశారు రాజులు అంటే అది వేరు సంగతి. అనే ప్రజాస్వామ్యాల దేశాలు అయిపోయినాయి. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు ఉంటాయి. ఇట్లాంటి నేపథ్యంలో అచ్చం యుద్ధాలనే నమ్ముకొని ముందుకు పోవటం ఏ దేశానికైనా మంచిది కాదని తెలియజేస్తున్నాను. పెద్దలారా, మిత్రులారా, పశ్చిమాసియాలో శాంతి అయ్యేదేనా? శాంతి సఫలం అయ్యే పరిస్థితుందా? ప్రశ్నార్థకమే. నేను నా చిన్నప్పటి నుంచి హ్యూమన్ ఆర్ట్స్ నుంచి వచ్చాను కాబట్టి నాకు ఐడియా ఉంది. అవన్నీ దానికి సంబంధించిన బయోగ్రఫీలన్నీ.
సో అందుకోసమే మళ్ళీ ఒకసారి మరణ చేసుకున్నట్టుగా ఉంటుందని మీ దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం చేశాను. పాలస్తీనా ఇజ్రాయిల్ది ఆరని రావణ కాష్టంలాగా ఉన్నది. సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని రాయండి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. సో అది ఒక రోజుది కాదు, ఒక నెలది కాదు. ఇజ్రాయిల్ ఏమో క్రిస్టియన్ ఆర్గనైజేషను, పాలస్తీనా ముస్లిం ఆర్గనైజేషను. అంటే అది బేస్డ్గా మతాల ఆధారంగా జీవన విధానం ఉన్నది. సో అక్కడ ఉన్నటువంటి ఇది ఏదైతే ఉన్నదో రకరకాల పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు పలానా టైంలో బాంబ్ బ్లాస్ట్ చేశారు కాబట్టి దానికి రివెంజ్, వీళ్ళు చేశారు కాబట్టి మళ్ళీ వాళ్ళు డబల్ రివెంజ్. సో ఇవి ఎక్కడో ఒకసారి రాజీ ప్రయత్నం చర్చలకు కూర్చొని పెద్ద మనుషులు ఒప్పందాలు చేసుకోకపోతే ఆ దేశాలు, అది పాలస్తీనా లేకపోతే ఇజ్రాయిలే కాదు, ఏ దేశమైనా సరిహద్దు దేశాలు కానీ ఆ సరిహద్దు దేశాల్లో ఎక్కువ యుద్ధాలు జరుగుతున్నాయి. ఇంకా ఆధిపత్యం కోసం కూడా యుద్ధాలు జరుగుతున్న పరిస్థితి వస్తున్నాయి. భూగర్భ వనరులు ఏదైతే ఉన్నాయో, పెట్రోల్ కోసం, గ్యాస్ కోసం, నిక్షేపాల కోసం, భూగర్భ వనరులు, బొగ్గు కోసం, ఐరన్ ఓర్ కోసం, లేకపోతే బంగారం కోసం ఏదైతే ఉందో అనేక రకాల భూగర్భ వనరుల కోసం, జల వనరుల కోసం యుద్ధాలు జరుగుతున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. సో యుద్ధం ఎప్పుడు అది నష్టమే చేస్తుంది, యుద్ధం ఎప్పుడు అది అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తుంది. సో యుద్ధాన్ని ఎవరు సమర్థించరు, కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో యుద్ధంలోకి నెట్టివేయబడుతూ ఉంటారు. సో యుద్ధానికి ధర్మం లేదు, న్యాయం ధర్మం ఏమీ ఉండదు. యుద్ధానికి ఉన్నదల్లా ఓచుకోత తప్ప మరొకటి కాదు, నష్టం తప్ప మరొకటి కాదు. సో ప్రజల మిత్రులను మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.